మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 18న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే 60 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని. కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టి పోవడానికి కడుతూ ఉంటాము. కొత్త వాహనం ఏది కొన్నా దానికి నిమ్మకాయలను కడతాము. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము. నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది. నిమ్మకాయలను అమ్మవారి పూజలలో ఖచ్చితంగా వాడతాము. అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే 60 నిమిషాలలో కుబేరులుగా మారిపోతారు. మరియు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అంటారు. ఈ మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 17 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలాచరాలకు, కాకులకు, గద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెందుతుంది. మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేస్తే మీ కష్టాలు తీరి మీరు కుబేరులుగా మారుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఇద్దరు స్నేహితుల కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ధర్మాపురం అనే ఊరిలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్యకు భీమయ్య అంటే చాలా ఇష్టం. భీమయ్య మాత్రం రామయ్య దగ్గర ఉన్న డబ్బును మాత్రమే చూసేవాడు. భీమయ్య ఎలాంటివాడో రామయ్య భార్య లక్ష్మికి తెలుసు. కానీ రామయ్య ఆమె మాటల్ని పట్టించుకునేవాడు కాదు. మిత్రుడిని అమితంగా ప్రేమించేవాడు. అయితే రాను రాను మిత్రుల ఆర్థిక పరిస్థితి దిగజారటం మొదలయ్యింది. దాంతో రామయ్య పట్నానికి వలసపోదాం అనుకున్నాడు. ఇప్పుడు వెళ్తే తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులతో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవచ్చు. తర్వాత అది కూడా వీలవ్వకపోవచ్చు. అయితే భీమయ్య దానికి ససేమిరా ఒప్పుకోలేదు. మన పొలాలు ఎటుపోతాయి, కావాలంటే నీ పొలం కూడా నేనే సాగు చేసి పెడతాను అన్నాడు. స్నేహితుడి మీద నమ్మకం ఉంచిన రామయ్య కుటుంబంతో సహా పట్నానికి వలసపోయాడు. భీమయ్య అక్కడే ఉండి రామయ్య పొలాన్ని కౌలుకి చేయటం మొదలుపెట్టాడు. రామయ్యతో ఖర్చులు నువ్వు పెట్టు, పొలంలో వచ్చిన లాభాలను సమానంగా పంచుకుందాం అన్నాడు. దానికి రామయ్య కూడా ఒప్పుకున్నాడు. పట్నంలో రామయ్య వ్యాపారం బాగానే సాగింది. అక్కడ తనకు వచ్చిన కొద్దిపాటి లాభాలను కూడా రామయ్య తన వంతు పెట్టుబడిగా భీమయ్య చేతికి ఇస్తూ వచ్చాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి భీమయ్య మొండి చెయ్యి చూపించాడు. ఏం చెప్పమంటావు రామయ్య, వానలే లేవాయే, నీ పొలం అస్సలు పండనే లేదు అన్నాడు. అందరి పంటలు బాగానే పండుతూ ఉన్నాయి, కానీ నా పంట పండట్లేదేమి అని దిగులు పడేవాడు రామయ్య. భీమయ్య మాటల మీద ఒక్కింత అనుమానం కలిగిన లక్ష్మి రామయ్యతో కొన్ని రోజులు ధర్మాపురంలోనే ఉండి చూద్దాం అన్నది. నిజంగానే వాళ్ళు ఉన్న కొద్ది రోజుల్లో పంట చాలా మెరుగయ్యింది. ఏపుగా పెరిగిన పంటను చూసి ఈసారి మంచి ఫలితాలు వస్తాయి అని కొంచెం ఆశపడ్డాడు రామయ్య.
తరువాత భీమయ్యకు కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి పంటకు అవసరమయ్యే పనిముట్లు తెప్పించమని తను పట్నం చేరుకున్నాడు. అయితే భీమయ్య ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, ఈ సంవత్సరము పంట బాగా పండలేదు, నీ పొలానికి ఏదో అరిష్టం పట్టినట్లుంది, సాధనాల వల్ల కూడా ఫలితం రాలేదు అన్నాడు. ఈసారి వ్యాపారంలో వచ్చిన లాభాలతో తన పొలంలో బోరుబావులు వేయించాడు రామయ్య. పంట ఎలా ఉన్నదో చూసుకునేందుకు ప్రతి నెల ఒక్కసారి తను, తన భార్య లక్ష్మి ఊరికి రావటం మొదలుపెట్టారు. దాంతో పరిస్థితి కొంత మెరుగయ్యింది. పంట బాగా వచ్చింది. రామయ్య, లక్ష్మి ఇద్దరూ దగ్గర నిలబడి పంటను నూర్పించారు. అప్పుడు భీమయ్య, ఈసారి నీ అదృష్టం బాగుంది అని మాట వరసకు మెచ్చుకున్నాడు గాని, డబ్బుల దగ్గరికి వచ్చేసరికి రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని దాటవేస్తూ వచ్చాడు. అప్పుడు విసిగిపోయిన లక్ష్మి భర్తతో, చూశారా మీ మిత్రుడి బుద్ధి అన్నది. ఆమె పోరు పడలేక రామయ్య డబ్బులు ఇమ్మని భీమయ్యను ఒత్తిడి చేయటం కొనసాగించాడు. మరొక వైపున లక్ష్మి భీమయ్య భార్యపై ఒత్తిడి పెంచింది. చివరికి ఒక రోజున భీమయ్య, నా దగ్గర ఎక్కడున్నాయి రామయ్య డబ్బులు, మళ్ళీ సంవత్సరం ఇస్తానులే అనేశాడు. అయితే అదే రోజున లక్ష్మి పోయి అతని భార్య నుండి తమకు రావలసిన మొత్తాన్నంతా కూడా వసూలు చేసుకుని తీసుకుని వచ్చింది. అప్పుడు రామయ్యకు అర్థమయ్యింది భీమయ్య తనను ఎంత మోసం చేస్తున్నాడో అనే విషయం. లక్ష్మి చెప్పిన మాటను తను ముందుగానే విని ఉండాల్సిందని బాధపడ్డాడు. అటు తర్వాత భీమయ్యతో సంబంధాలు తగ్గించుకున్నాడు. వేరే పాలేరును ఒకరిని పెట్టుకుని స్వయంగా తన పంటను తానే పండించుకున్నాడు. దాంతో అటు వ్యాపారము లాభాల్లో కొనసాగింది, ఇటు పొలము వృద్ధిలోనికి వచ్చింది. రాను రాను రామయ్య మంచి స్థాయికి ఎదిగాడు. మోసం చేస్తూ పోయిన భీమయ్యకు మట్టుకు పెట్టుబడి కరువైపోతూ వచ్చింది. కొద్ది సంవత్సరాల తర్వాత అతని పొలంలో పంటలు అస్సలు బాగా పండలేదు. తనను వదిలేసి సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్న రామయ్యను సహాయం అడిగేందుకు ఇప్పుడు అతనికి ముఖం చెల్లలేదు. తప్పు తెలుసుకుని బాధ అయితే పడ్డాడు, కానీ ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేకపోయింది. ఇక వీడియోలోకి వస్తే, ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి. అది కూడా బాగా చీకటి పడిన తర్వాత చేయాలి. పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా, అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ, లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి. ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి. ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి. ఈ పరిహారానికి రాగి ప్లేటు కావాలి. ఒక రాగి ప్లేటు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. ఆ ప్లేట్ను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ ప్లేట్లో గల్లులుప్పు కూడా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు కుంకుమ వేయండి. దేవుని ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ 2 ముక్కలకు కుంకుమను రాయండి. కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై 2 కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి. ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కో కర్పూరం బిళ్ళ పెట్టాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయటం వల్ల మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఉప్పు మరియు నిమ్మకాయ 2 నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమివేస్తాయి. ఈ రెండింటికి చాలా శక్తి ఉంది. ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా చేయాలి. 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో ప్లేట్ను తిప్పాలి. కొంచెం సేపు అయిన తర్వాత హారతి కొండెక్కుతుంది కదా, ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి, లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, అందులో కాకుండా బయట రోడ్డు పక్కలు ఉండే చెట్లల్లో పడవేయండి. అక్కడ నిమ్మకాయలను ఉప్పును పడేసి ఇంటికి వచ్చేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కుబేరులుగా మారిపోండి. పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన రోజు. పౌర్ణమి తిథి రోజు ఎవరైతే రూపాయి బిళ్ళతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తారో వారికి ఇక జీవితంలో డబ్బు సమస్య అనేది ఉండదు.
పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు, చాలా అద్భుతమైన రోజు. కాబట్టి ఈరోజు చీకటి పడిన తరువాత ₹1 బిళ్ళను తీసుకోండి. చీకటి పడ్డాక అంటే చంద్రుడు వచ్చాక మాత్రమే ఈ పరిహారం చేయాలి. ముందు ₹1 బిళ్ళను తీసుకొని మీ ఇంటి డాబా పైన చంద్రుడి వెలుగు పడే చోట పెట్టండి. మీ ఇంటిని బట్టి డాబా పైన లేదా ఇంటి కప్పుపై చంద్రుడి వెలుగు పడేలాగా పెట్టండి. రాత్రంతా ఈ ₹1 బిళ్ళను అలాగే ఉంచేయండి. మరునాడు ఉదయం ఈ ₹1 బిళ్ళను తీసి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేయండి. అలా పూజ చేసిన తర్వాత ఈ ₹1 బిళ్ళను మీరు ధనం దాచుకునే చోట అంటే బీరువాలో కానీ, పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపారం చేసేవారు ఈ ₹1 బిళ్ళను షాప్లో గల్లాపెట్టెలో కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వలన డబ్బు వృధాగా పోకుండా నిలకడగా ఉంటుంది. అంటే మనం ఎంత ఖర్చు పెట్టినా లిమిట్గానే ఖర్చు చేస్తాం. అలాగే పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక పౌర్ణమి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి డబ్బు విషయంలో అసలు ఎటువంటి లోటు రాదు. పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించి ఆ పూజలో ₹11 కాయిన్స్ పెట్టండి. అంటే అమ్మవారి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో ₹11 బిళ్ళలు పెట్టండి. ఆ తర్వాత అమ్మవారితో పాటు ₹1 బిళ్ళను కూడా పూజించండి. ధూప దీప నైవేద్యాలను ఈ ₹1 బిళ్ళలకు కూడా చూపించండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ₹1 బిళ్ళను కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేశాక పూజగదిలోనికి వచ్చి ఆ ₹1 బిళ్ళను వస్త్రంలో చుట్టేయండి. అంటే మూటలాగా కట్టేయండి. ఈ మూటను మీకు దగ్గరలో ఉండే గుడి హుండీలో వేసేయండి. లేదా ఈ మూటలోని ₹11 తీసి అడుక్కునే వారికి దానంగా ఇచ్చేయండి. ఇలా పౌర్ణమి రోజు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి రావు. అన్నీ శుభాలే జరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. కాబట్టి రేపు పౌర్ణమి రోజు మీరు కూడా ₹1 బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఇలా చేయటం వలన పితృదోషాలు పోతాయి. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా ఒక వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలే కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటము పితృదోషాలకు గురి కావటము జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటము, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటము, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటము, పుట్టిన సంతానం జీవించలేకపోవటము, సంతానం వలన తీవ్ర సమస్యలు కలగటము వంటివి పితృదోషం వలన వస్తాయని ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే పితృలకు ముక్తి కూడా లభించదు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షం అంటారు. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అంటారు. మహా అంటే గొప్ప, లయం అంటే వినాశనం. మహాలయం అంటే గొప్ప వినాశనం అని అర్థం. అదే మరణస్థితి. మరణించిన వారు పితృలోకం చేరుతారు కనుక దీనిని పితృపక్షం అని కూడా అంటారు. ఉత్తమ కాలమైన ఉత్తరాయణం దేవతల కాలం, దక్షిణాయనం పితృకాలం. ఈ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధ కర్మలు చేయాలని, కనీసం ఒక్కరోజైనా సరే చేయాలని స్కాంద పురాణంలోని నాగఖండం చెప్తోంది. పితృరుణం నుండి విముక్తి పొందటం చాలా కష్టం. పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తూ ఉంటారు. ఎంతగా తపిస్తారో ఎవ్వరూ మాటల్లో చెప్పలేరు.
వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు కాబట్టి శ్రాద్ధ కర్మలు చేయటం పిల్లలు తప్పనిసరి విధి. మహాలయ పక్షంలో పితరులు తమ పౌత్రార్థుల దగ్గరకు వస్తారు. శ్రాద్ధ కర్మలు చేస్తే దీవిస్తారని, చేయకపోతే శపిస్తారని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ మహాలయ పౌర్ణమి రోజున మీరు ఉప్పు నిమ్మకాయలతో ఒక చిన్న పరిహారం పాటిస్తే మీరు ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంతేకాదు మీకు ఉన్న నరదృష్టి, నరఘోష, నరపీడ, శత్రుబాధ, నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఈ పరిహారాన్ని బయట వారికి ఎవ్వరికీ కూడా చెప్పకుండా రహస్యంగా చేయాలి. ఈ పరిహారానికి ఒక నిమ్మకాయ మరియు గల్లులుప్పు కొనాలి. ఫ్రెష్గా ఒక గల్లులుప్పు ప్యాకెట్ తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మంచిది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఉప్పుతో ఈ పరిహారం చేయకూడదు. నిమ్మకాయకు గల్లులుప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. గల్లులుప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఇటువంటి ఉప్పుతో ఎటువంటి పరిహారం చేసినా మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. నరదృష్టి, నరఘోష, శత్రుబాధలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి. ముందుగా ఒక గాజు పాత్రలో గల్లులుప్పు తీసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను ఉప్పు పాత్రలో ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకోండి. ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ 2 చేతుల్లోనికి తీసుకొని మనస్ఫూర్తిగా మీ కోరికలు చెప్పుకోండి. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో ఇబ్బందులు, అప్పుల బాధలు, నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు, అనారోగ్య సమస్యలు, ఇలా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా ఒక ఫ్రెండ్కి ఎలా చెప్పుకుంటారో అలా ఈ ఉప్పు పాత్రలతో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ ఉప్పు పాత్రను మీ ఇంట్లో అన్ని గదుల్లో తిప్పి మీ ఇంటి బీరువా కింద పెట్టేయండి. ఇలా చేయటం వలన ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఈ ఉప్పు పాత్ర అందులోని నిమ్మకాయలు లాగేసుకుంటూ ఉంటాయి. పౌర్ణమి రోజు రాత్రి సమయంలో ఈ పరిహారం చేశారంటే నరదృష్టి, అప్పులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సమూలంగా తొలగిపోతాయి. కనుక మీరు కూడా మహాలయ పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి అపర కుబేరులుగా మారి ఆనందంగా జీవించండి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు
ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.